హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ లడ్డు. ఈ హెల్దీ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దీంట్లోని పచ్చి కొబ్బరి, నువ్వులు అలాగే పల్లీలు వేసాను. ఇంకా పచ్చి కొబ్బరి వచ్చి పిల్లల మేధాశక్తిని పెంచుతుంది. అలాగే నువ్వులు ఇంకా పల్లీలు మన బ్లడ్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో ఐరన్ ఇంకా ప్రోటీన్స్ అన్నీ కలిసి ఉన్న ఈ లడ్డుని ఇలా చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందించితే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు 10 మినిట్స్లో. మరి ఎంతో హెల్దీ లడ్డుని అయితే నేనైతే ఈరోజు ఇలా తయారు చేసుకుని ఇలా అయితే తినేసినానండి. అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా మా పిల్లలకు కూడా ఇలా చేసి అందిస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ ఆ క్రిస్పీనెస్సే చాలా అంటే చాలా బాగుందండి. మరి నేను దీనికి ఏమేమి ఉపయోగించాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే 1 కప్పు పల్లీలని ఇలా వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలని చల్లారనివ్వాలి. అలాగే నువ్వులను కూడా వేయించుకోవాలి 1 కప్పు. నేను ఇందులో ఈ వీడియోలో నువ్వులు వేయించింది అలాగే చేస్తున్న వీడియో కూడా కొద్దిగా మిస్ అయ్యిందండి. ఎందుకంటే కరెంటు పోవడం వల్ల నేను నువ్వులు వేయించింది మరియు ఇంకా లడ్డూల్లో కలిపింది కూడా మిస్ అయ్యిందండి. ఇంకా కరెంటు పోవడం వల్ల అది వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు మనం ఒక ట్రిప్ ఏంటంటే, ఇలా నువ్వులు వేయించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పొట్టు తీయడానికి ఈజీగా ఒక క్లాత్లో వేసి ఇలా నలిపామనుకోండి, చాలా ఈజీగా పొట్టు అనేది ఊడిపోతుంది. చూడండి, ఇలా పొట్టు ఊడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని ఈ పై పొట్టునంతా ఊదేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టం ఉంటే పొట్టుతో కూడా ఈ లడ్డూని చేసుకోవచ్చు. పొట్టులోని మనకి ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. అలా ఇష్టం లేనప్పుడు పొట్టు తీసేసుకోండి. అలాగే నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. నేను పచ్చి కొబ్బరిని వాటర్ తాగుతాం కదండి, లేత బొండాలు వాటర్ తాగుతాం కదండి, అలాంటప్పుడు మనము బయట వాళ్ళ దగ్గర వదిలేయకుండా ఆ పచ్చి కొబ్బరిని తెచ్చుకున్నాం అనుకోండి, మనము ఇలా లడ్డు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వేస్ట్గా కూడా పాడేస్తాం కదా. నేనైతే ఆ కొబ్బరిని ఇలా తెచ్చుకున్నానండి. 2 కొబ్బరి బొండాలు తాగిన వాటర్ తాగేసి ఇంకా ఆ బొండాల నుంచి అయితే కొబ్బరిని ఇలా తెచ్చుకుని చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా అయితే 1 కప్పు పంచదార వేసి ఇలా పాకం పట్టుకుంటున్నాను. మనం పచ్చి కొబ్బరి పాకం ఎలా పడతామో అలానేనండి. ఇక్కడ కరెంటు పోవడం వల్ల మీకు పల్లీలు ఇంకా నువ్వులు యాడ్ చేసిందైతే తీయలేకపోయాను. ఇంకా మీరైతే కొబ్బరి లడ్డు ఎలా చుట్టుకుంటారో అలాగే పంచదార పాకము, అలాగే మనము కొబ్బరి పాకం వస్తుంది కదండి, ఇలా ఉండ అయ్యేటప్పుడు ఈ పల్లీలని వేయించుకున్న నువ్వులని కూడా వేసి ఇంకా ఇలా ఉండ అయ్యేటప్పుడు దింపేసి ఇలా ఉండల కింద చుట్టేసుకోవాలండి. చూడండి, నేను వెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా అంటే కొంచెం మీరు చేతికి వేడిని పట్టే వాళ్ళైతే కొంచెం అలా చుట్టేసుకోవాలి. నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా కొద్దిగా వాటర్ చేతికి అద్దుకుని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నానండి. వేడిగా ఉన్నప్పుడు నాకు చేతికైతే అసలు వేడి పట్టదు, అందుకని చెప్పి కొద్దిగా వాటర్ అద్దుకుని ఇలా అయితే వేసేసుకుంటున్నానండి. ఈ లడ్డూలు వచ్చేసి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే ఇంకా పచ్చి కొబ్బరి కదా. అలానే ఇలా చేసి ఇచ్చారనుకోండి, జ్యూసీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నువ్వులు ఫ్లవర్స్, ఇంకా ఆ నువ్వుల టేస్టు, ఇంకా పల్లీల టేస్టు, ఈ కొబ్బరి టేస్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, బ్లడ్ తొందరగా మనకి రికవర్ అవుతుంది. అంతేకాదండి, పిల్లల మేధాశక్తిని పెంచడానికి పచ్చి కొబ్బరి కూడా ఉంది కదా. అలాగే మనము కొబ్బరి బొండాలని ఈ కాలంలో కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటాం కదా. ఈ పచ్చి కొబ్బరిని ఇలా పాడేయకుండా మనకి పిల్లలకి బలాన్ని, పెద్దవాళ్ళకి బలాన్ని అందించే ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న ఈ గుణాలను
అన్నిటినీ మనం సమృద్ధిగా ఉపయోగించుకుందాము. ఇంకా కొబ్బరిని వేస్ట్గా పడేయకుండా ఇలా తెచ్చుకుని ఇలా లడ్డూలు చేసుకుందాము. మరి బయట కొనాలంటే చాలా రేటు ఉంటాయి కదండి. అలా కాకుండా మన ఇంట్లో ఎప్పుడు పల్లీలు, నువ్వులు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా ప్రతి ఇంట్లోని. అలాంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో ఇలా లడ్డూలు చేసుకోండి. మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేదు అని అనుకోవద్దు మనకి, ఎందుకంటే ఎప్పుడో ఒక్కోసారి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా వాటర్ తాగుతాం కదా, కొబ్బరి బొండాలు వాటరు. అలాంటప్పుడు ఈ కోకోనట్ని పై ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీ అయిన లడ్డూని మనము చేకూర్చుకున్న వాళ్ళము అవుతాము. అలాగే హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డూని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా లడ్డూలన్నీ ఇలా చుట్టేసుకున్నాను చూడండి. 2 కొబ్బరి బొండాలకి అలాగే 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పంచదార, 1 కప్పు పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఇలా వేసుకున్నానండి. ఈ మిశ్రమం మనము పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి వేసినప్పుడు కొంచెం కలర్ అనేది బ్లూ కలర్లో వస్తుంది. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది లేతగా ఉన్న కొబ్బరి కాబట్టండి. ఇంకా మీకు ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మరి మీ ఆప్షన్ అండి అది. ఇంకా నాకైతే ఇన్ని లడ్డూలు అయినాయి చూడండి. రోజు ఒక్కటి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం 1 లడ్డు ఇచ్చామనుకోండి పిల్లలు ఇంకొకటి కావాలని అడిగి తింటారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఎంతో హెల్త్కి మంచిగా ఉండే ఈ లడ్డూలను ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం